తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. గెట్ ఫ్రెండ్స్ అంటే రగన్నకి ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఆ! పెద్ద పెద్ద పొలిటీషియన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట. అవును. ఆ? అవును. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పొలిటికల్ జర్నీ? నేను బేసిక్‌గా ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఉన్నప్పుడే నేను పాలిటిక్స్‌లో ఉండేది. తర్వాత మా ఫాదర్‌కి ఇష్టం లేదు ఇవన్నీ. సో, ఆయన బేసికల్లీ ఆర్మీ ఆర్మీ సర్వీసెస్‌లో ఉన్నారు. ఫాదర్ ఆర్మీ. ఆర్మీ సర్వీసెస్ ఉన్నారు. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ అని అందులో ఉండేవారు. ఆయనది ఒక డిసిప్లిను. ఆయనకి ఇవి నచ్చేవి కాదు. సో, ఫోర్స్‌ఫుల్లీ అది ఔట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయాను. సో, అలా నాకు పొలిటికల్ కనెక్షన్స్ అంటే ఐ యూజ్డ్ టు గో అరౌండ్, యూజ్డ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆ రోజు మేము కలిసి తిరిగిన వాళ్ళలో చాలామంది ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, మినిస్టర్లు అయ్యారు, చాలా రకాలుగా. అలా నా క్లాస్మేటు ఏవి కాలేజీలో నా డిగ్రీ క్లాస్మేటు రేవంత్ రెడ్డి అని నా కజిన్ ఇంకొకటి జట్టి కుసుమ్ కుమార్ అని మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు, తన మేనమామ కొడుకు. అలాగే రేవంత్ రెడ్డి నా క్లాస్మేటు. ఇద్దరు క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ కూడా. బెంచ్మేట్స్ ముగ్గురం ఒకటే. సో అట్లా ఇక అప్పట్లో సుధీర్ కుమార్ గారు, మన తాడిచెట్టు వెంకట్రావు గారు, నా నా గురువు, నా మెంటర్, ఒక విధంగా చెప్పాలంటే రియలీ అడ్మైర్ మైనంపల్లి హనుమంతన్న. ఈజ్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 83, 84 నుంచి know each other. So after that I was not with the politics. I deviated myself to different arena. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అనలైజ్ చేస్తా, క్యాల్కులేట్ చేస్తా, ఎనాలిసిస్ చేస్తుంటా. ఏదో పిచ్చి. ఓకే. రావాలి, వస్తా ఎప్పుడు వస్తా, టైం రావాలి అని అనుకుంటా. కానీ వద్దులే, పైసలు సంపాదించుకోవాలి ఫస్ట్ పాలిటిక్స్కి రావాలంటే. पॉलिटिक्स आज का पॉलिटिक्स पैसे में है. सो पैसा नहीं है तो कई कुरे भाई पॉलिटिक्स अपने को. బట్ ఈరోజు మీ బెంచ్మేట్, మీ క్లాస్మేట్ రేవంత్ రెడ్డి As very ఏదైనా nice అనర్గళంగా మాట్లాడగల nice కెపాసిటీ orator. ఉంది. Yeah. చిన్నప్పుడు స్కూల్లోనే అలా ఉండేవాళ్ళ? నేను స్కూల్ మేట్ కాదు, మేము డిగ్రీ మేట్స్. డిగ్రీ మేట్ అక్కడ కూడా ఉంది. స్కూల్లో హీ వాజ్ నాట్ దాట్ అగ్రెసివ్, ఆ కాలేజ్లో మీన్. బట్ రియల్లీ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ టైం బికమింగ్ అన్ ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీటీసీనో జెడ్పీటీసీనో అయ్యిండే, అప్పుడు కాంటాక్ట్ అంటే కలవలేదు. అది ఎమ్మెల్యే అయినాక కలిసినాము. అప్పుడు తారకన్నతో పాటు వచ్చిన జర్నీలో కూడా మధ్యలో ఒక 4 రోజులు వచ్చిపోయిండు. సో ఆసమ్ గాయ్. ఎక్కడికో వెళ్ళాల్సినాడు, ఇంకా లేట్ అయింది. అవునా? డెఫినెట్లీ విల్ బికమ్ సంథింగ్ సమ్ డే. టచ్లో ఉంటారు ఇప్పుడు కూడా? యా వెళ్తుంటాను. మనం పొలిటికల్గా ఎందుకంటే ఉంటే ఏదో ఒక పార్టీకి ఉండాలి, లేకుండా దూరంగా ఉన్నాం అనుకో అన్ని పార్టీల దోస్తులు ఉంటారు. ఏమైనా కావాలంటే, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే వెళ్తా. కేటీఆర్ అన్న కావచ్చు, హనుమంత్ అన్న కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అన్న వీళ్ళకి ఇది అవసరం ఉంది, ఇది చేసి పెట్టన్నా అంటే పాపం టక్కని చేస్తారు. అవసరార్థులకి పని అవుతుంటే ఇంకేం కావాలి కదా. ఒక్కొక్క పార్టీలో సెట్ చేసి పెట్టుకున్నారు అలా అలా. ఇక మనకి సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. చాలామంది అంటే నేను చాలా కాలం తిరిగిన కాబట్టి అప్పటి మా గ్రూపులన్నీ సెటిల్మెంట్ ఆ టైంలో అవన్నీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. నేను ఇటే దిగినా వాళ్ళు అటే దిగారు. పని అవుతుంది కదా. ఇప్పుడు కష్టం ఉన్నోడికి పని అవుతుంటే కావాల్సింది ఏంది. నాకు అది చాలా ఇష్టం, ఆ పని చేసి పెట్టడం. కాకపోతే నేను పొలిటికల్గా రావాలి, వస్తా. కాకపోతే ఏదో నాకు దేవస్థానంకే పని చేయాలని పబ్లిక్ సర్వీస్లో ఉండదు. ఎందుకంటే మన తన పైసలు లేవు. ఈరోజు పైసలు ఉంటేనే పాలిటిక్స్ ఉంటుందంటే పైసలు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు. వద్దన్న, మనకి పైసలు పెట్టినోడు ఏదో ఒకటి ఆశిస్తాడు. అవన్నీ ఎందుకు మనకి? దేవుని దగ్గర ఏదైనా చేసుకుంటే ఏదో ఒకటి ఆశించింది పాలిటిక్స్ ఎందుకైంది? ఏదో ఒకటి నేను ఆశిస్తాను పాలిటిక్స్ నుంచి. నేను పాలిటిక్స్ నుంచి ఆశిస్తుంది అవసరార్థులకి సర్వీస్ చేసుకోనికి. కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ కూడా చేసుకోదలుచుకోలే. మంచిగా ఏదన్నా దేవస్థానం, దేవుని సేవ చేసుకుంటూ మాధవ సేవ, మానవ సేవ రెండు చేసుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.